అమ్మా అరియస్ ఎగ్జామ్ గురించి ఇన్స్టిట్యూట్ దాకా వెళ్ళొస్తాను. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు వెళ్ళేది ఆ చంద్రుగాడి ఇంటికేగా. అమ్మా నీకెందుకమ్మా అబద్ధాలు చెప్తా నేను? నువ్వెప్పుడు నిజం చెప్పావు కనుక. అయినా తలకు మాసిన వేధవతో నీకు జట్టేంట్రా? వాడు నీ అన్నయ్యతో చదివి నీతో తిరుగుతున్నాడు. నీకు తమ్ముడుంటే వాడితో కూడా తిరుగుతాడు. ఆ వెధవకి లేని అలవాటుందా? చుట్టా బీడి విస్కీ బ్రాందీ గుట్కా చిచి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నేను అక్కడికి కాదమ్మా వెళ్ళేది. సరే నాని ఎప్పుడొచ్చినా నేను ఇప్పుడే వెళ్ళానని చెప్పు, సరేనా? మీలాంటి వాళ్ళ కడుపును పుడితే నన్ను హీరోగా పెట్టి ఒక హిందీ అమ్మాయిని హీరోయిన్ గా బుక్ చేసి సినిమా తీసుండి వాళ్ళు. విధి ఒక్కరించి ఈడు కడుపును పుట్టేశాను. అయినా సరే ఈ చంద్రగిరి చంద్రు మనసులో కళ్ళా కపటం లేదు. మరి కళ్ళా కపటం అంటే నీ చంద్రుకి ఈ నల్ల రంగు ఎలా అంటుకుంది? నా పుట్టుకలో స్కామ్లు ఏమన్నా జరిగినాయా? ఏంటి నల్ల చంద్రుడు కంటతడి పెడుతున్నాడు? కారణం ఉంది. చందన చీరలు కట్టి బొమ్మన బ్లౌజులు వేసి వయ్యారంగా నడిచే ఈ తిరుపతి ముద్దు గుమ్మల్లో స్టిక్కర్ బుట్ల ఎర్రగా ఉండాల్సింది నేను నా కన్నవాళ్ళు ఇలా నల్లగా పుట్టించడంతో పరాగ్గానే కాదు చిరాగ్గా కూడా ఏ అమ్మాయి నన్ను కన్నెత్తి చూడట్లేదు. కనీసం తిరుపతిలో కోతులు కూడా నా వంక చూసి కేర్ చేయట్లేదు. నా బతుకు తులసి వనంలో గంజాయి మొక్కలా తయారైంది. మరి నా చెల్లెలి చామంతి ఏంటి ఎర్రగా బుర్రగా పుట్టింది? దీనికి కారణం ఏంటని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదే. అందుకేనేమో ఆమెను కొందరు దుష్టులు సందు గొంతుల్లో పొంచి ముగ్గులో దింపాలని ట్రై చేస్తున్నారు. కాముకులు వదిలిపెట్టరా రే! ఈ చంద్రగిరి చంద్రు మిమ్మల్ని చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? ఓకే, హెల్ప్ మీ సిస్టర్, హెల్ప్ మీ. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. వేర్ ఈజ్ మై చంద్రగిరి మమ్మీ? వంటగదిలో. సామని చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళాను అడిగితే ఏమని చెప్తావు? ఏం చెప్పను? అసుర వేటకు వెళ్ళామని చెప్పు. ఇవ్వవే కవరు. ఇదిగో. నేనేమిటో వాడికి చూపిస్తాను. ఒరే చంద్రు, బ్యాడ్ సిగ్నల్. ఎక్కడికి రా, బయలుదేరా? ఓహో, ఆ వాసుగాడు వచ్చాడా? ఇద్దరు కలిసి ఊరి మీద బలాదు తిరగడానికి పెడుతున్నారా? మరి నీ చుట్టూ తిరగమంటావా? నా చుట్టూ తిరిగితే పుణ్యమైనా వస్తుందిరా. దట్ ఈస్ మూఢాచారం. నేను కరడమైన గ్రహచారం. వదిలేవు బాబు, బయటికి హ్యాపీ పోతాను. మసిబొగ్గు ఓజో రారా. వాడే పనికి మాలిన వెధవా. అయినా నీ వయసు ఎక్కడా, వాడి వయసు ఎక్కడా? ఎందుకురా వాడితో కలిసి తిరుగుతావు? వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు. చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. వాడికి లేని అలవాటు అంటూ ఉందా? చుట్ట బీడి సిగరెట్ పాన్ పరాగు చిచి. లోకంలో లేని పాడలవాట్లన్నీ ఆ పనికి మాల వాడికే ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ సీక్రెట్ ఆఫ్ వాసుస్ ఎనర్జీ. ప్లీజ్ డోంట్ టచ్ దట్. ఓకే? చూసావా వాడు హారన్ కొట్టి ఎలా పిలుస్తున్నాడో? నువ్వు వాడితో తిరిగావంటే మీ నాన్నతో చెప్పి నీ పాకెట్ మనీ కట్ చేయిస్తాను. ఎలా? ఇక్కడ పాకెట్ లేదు, ఇంకా మనీ ఎలా కట్ చేస్తావా? ఆ దిక్కుమాలిన వాడిని ఇంట్లో వాళ్ళు కని వారేశారు. వాడు అచ్చోసిన ఆంబోతులాగా చెడదిరుతున్నాడు. వాడితో నీకు స్నేహం ఏమిట్రా? మైండ్ యువర్ టంగ్. వన్ ఫ్రెండ్. ఓయబ్బో, పెద్ద ఫ్రెండ్ అంట ఫ్రెండ్. ఎవరు చూడలేదు కదా. వాడు పోరం బొగ్గాడు, దేవర్సిగాడు. అమ్మా దావాసు, ఇప్పుడే నీ గురించి మా అమ్మ గొప్పగా చెప్పేస్తుంది. అవునా అమ్మా? అవునైనా అవును. ఏమిటి ఈ మధ్య మా ఇంటి వైపు రావడమే మానేశావు? అజ్జి బాబోయ్, దోస్ బెలే తిరగేసింది. అదేమిటి ఇంత చిక్కిపోయావు? బాగా నల్లబడిపోయావు నాయనా. అజ్జి బాబోయ్, నందెవర్ యాక్టింగ్. సరేలే, మా ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది. ఈ అమ్మ చేత్తో ఏం తీసుకుంటావు? కాఫీయా, టీయా? ఎదిగే పిల్లాడమ్మా, వెళ్ళి బార్నవేట తీసుకురా. అదే వద్దు, ఇప్పుడే భోంచేసి వచ్చాను. నాకు కొంచెం వాటర్ ఐస్ ముక్కలు వేసి తీసుకురండి చాలు. అలాగే. నువ్వేమిటే బొమ్మలో నిలబడ్డావు? కూరగాయలు తరగాలి, పద లోపలికి. ఉండరా, మా అమ్మ లోపలికి వెళ్ళింది. వెళ్ళారు కదరా, రారా. ఉండరా. వాడితో కనుక నువ్వు వెళ్ళావనుకో నా సంగతి తెలుసుగా, చంపేస్తాను. ముందు వాడు బయటికి వెళ్ళవను. వాడు మొహం వాడు. రారా. ఫినాయిల్ తాగినట్టు ఆ మొహం ఏంట్రా, రారా. చంద్రు, ఒరే చంద్రు. ఓకే మమ్మీ, బాయ్. సీ యు. నువ్వు కూర్చుని మెగా సీరియల్ చూస్తుండు. నువ్వు పద. బాయ్. పోరా పో. మెక్కడానికి ఇంటికే కదా రావాలి, అప్పుడు చెప్తా నీ పని. బాబాయ్. ఏంట్రా? నీకో బ్యాడ్ న్యూస్ రా.
కొంప తీసి నీకు గాని పెళ్లి చూపులకి ఎవరైనా వచ్చారా ఏంటి? చిచి అలాంటిదేం లేదా ఇందాక నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నిన్ను పచ్చి బూతులు తిట్టిందిరా. ఓహో. ఆ వాసుగాడు పనిహిమాలని ఎదవా, పరికి ముగ్గులోడు, మోసాఫిర్లోడు, తిరుగుబోతుని ఆ గుజ్జిగాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా అని చెప్పి నోటుకొచ్చినట్టు అలా తిట్టేసిందిరా. ఐకాన్ నువ్వు వినుంటే పెద్దగా పట్టించుకోకే. పర్లేదులే బాబాయ్, లైట్ తీసుకో. ఆహా, ఆ ఫ్లోలో తిడతా 2-3 బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసిందిరా. దాన్ని నేను ఎంత ఫీల్ అవుతున్నాను తెలుసా? అరే ఛీ, నీ యవ్వ, ఇలాంటివన్నీ ఈ చోత విని ఈ చోత వదిలేయాలరా. ఇలా మనతో పాటు క్యారీ ఆన్ చేయకూడదు. ఊరే నిన్ను పిచ్చిగా తిట్టిందన్న పట్టించుకోవేంట్రా? నీకు అస్సలు సిగ్గు శరం లేవా ఏంటి? ఒరే అదవా, మా ఇంట్లో మా అమ్మ నేను తిట్టినవన్నీ చెప్పాను అనుకో, నీ ప్యాంట్ విప్పి ఫ్యాన్ కూరేసుకొని గిలగిలలాడి సస్తావు. చెప్పమంటావా? అయ్య వద్దురా బాబా. అయినా మన అమ్మలందరూ ఇలా తయారయ్యారేంట్రా? ఇంచక్క టీవీలో సొంతూరు సోప్ యాడ్ లో చూపిస్తారు చూడు మమ్మీస్. ఆ మమ్మీస్ లాగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. చా, మనలాంటి బ్రిలియన్స్ గనాకే ఇంకెలా ఉంటారా? నోరు మూసుకొని పద. ఇదే రాడిల్లు రై, పిలవరా వాడిని. పిలవరాడు సంగతి తేల్చేస్తాను. పిలవరా. అయ్యో కుక్కలు ఉంటాయేమోరా. ఉన్నా నిన్నేం చేయగలరా? ఎలా చెప్తున్నావు? ఏ కుక్క ఇంకో కుక్కని కడదా ఎలా? ఎవరు? నేనే నేనే అంటే కుమార్ అండి, తలుపు తీయండి. ఏంటి విషయం? మేము మా టీవీ వాళ్ళమండి. మా ఇంటికి రండి, పొట్టు చేస్తాం. మీ ఇంటికి వచ్చాం. మా ఇంట్లో మా టీవీ వస్తుందండి. అబ్బా, మీ ఇంట్లో మీ టీవీ కాకపోతే పక్కింటి టీవీ వస్తుందా? వేళకులంగా ఉందా? సూపర్ జిగిడిరా. ఛీ, ఉరిమి. ఒరే దీనికి మీసాల గడ్డలు ఎక్కువ అనుకుంటారా? తెగపసు రాసేసింది. సరే సరే, నేను ముఖేష్ ఫ్రెండ్, ఎలిపిలు. ముఖేష్ ఫ్రెండా? నేను ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు చూసావు కదా, ఎలిపిలు. స్టూపిడ్. రే అన్నయ్య, ఎవడో నీ ఫ్రెండ్ కుమార్ అంట. అచ్చం కోతిలా ఉన్నాడు. ఒరే ఇందుకే నేను తీసుకురావుతుంది. అదే నేను ఎల్లుంటే కోత అనేది కాదు కదా. కాదు, కొండ ముచ్చనే. ఎవరు? వాడేనా? వాడే. మీరెవరో తెలియదే. వాసు తెలుసా? ఏ వాసు? చంద్రు ఫ్రెండ్ వాసు. ఏ చంద్రు? చంద్రగిరి చంద్రు. అంటే మై సెల్ఫ్. రారా. చూసావా ఎంత అమాయకంగా వస్తున్నాడు? ఏయ్, నువ్వేనా తిరుపతిలో పెద్ద దాదావా? గంగమ్మ గుడి మార్కెట్ తెలుసు కదా, అక్కడ పుచ్చంకాయలు ఏరినంత ఈజీగా వేసేస్తాం. ఇవి నువ్వు చంద్రు చెల్లికి రాసిన లెటర్స్. ఇవన్నీ నువ్వు ఆ అమ్మాయికి పంపించిన గిఫ్ట్స్. తనకి నువ్వు నచ్చలేదని చెప్పింది కదా, ఇంతటితో వదిలే. ఇలాగే గానీ కంటిన్యూ చేసావనుకో, ఇవన్నీ మేము నీ చెల్లెలికి రాసిన లవ్ లెటర్స్. కాలేజీకి వచ్చేస్తామనుకోకు, డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తాం. ఏయ్, ఆ లుక్ ఏంట్రా? నువ్వేనా పెద్ద పిస్తావా? లవ్వా లవ్వా నాలా? నాలాంటి వాడితో పెట్టుకోవద్దని చెప్తున్నాను. రెచ్చావంటే గుచ్చి ఎండ పెడతాను నా యాల. ఎవరు బే అది? అరే ముఖేష్ బేటా, కౌనేవో బద్మాష్. నీకు ఈ దోస్తి అని చెప్పి నీ చెల్లెలతో వల్గర్గా మాట్లాడాడట. మావోయ్ మేమే. అత్తయ్య ఏమొస్తాం? దేకో దేకో దేకో, నీ కొడుక్కి ఎటువంటి దోస్తులు ఉన్నారో దేకో. ఇది వాళ్ళ అత్తగారి ఇల్లు అనుకుంటున్నారు. అలో మేరకు మామా బోల్తే చలో అందరు చలో. బద్మాష్ లడికి. సరేరా, చల్లారికి ముందే స్టార్ట్ చేద్దాం రండి. ఒరే చంద్రు గడ ఇవ్వక పార్టీ ఇస్తుంటే నువ్వేంట్రా కళ్ళలా తేలా చూస్తున్నావు? రే బాబాయ్ ఏమైందిరా? రే రే బాబాయ్ ఏమైందిరా? ఎందుకు అడుస్తున్నావు? ముఖేష్ గారి చెల్లెలు చూసినప్పటి నుంచి నా కళ్ళు అసలు మూతలు పట్టం లేదు. గుండెల్లో లవ్ బర్డ్స్ ఒకే లబడబా కొట్టుకుంటున్నాయి తెలుసా? ఓ సింతేనా? రే వరి ఒక బాబాయ్, నీ లవ్ బర్డ్స్ ని అలాగే ఫ్రీగా ఎగరనిద్దాం. ఎరా మరి ఇంకో విషయం, ఆ ముఖేష్ గారి చెల్లెల్ని మనోడు కరెక్ట్ చేసేదానికి మనమే హెల్ప్ చేస్తున్నాం. ప్రామిస్ చేయరా. ప్రామిస్ రా. ప్రామిస్. రేయ్, మీకు అక్కా చెల్లెలు లేరు కాబట్టి కొవ్వెక్కి రెచ్చిపోతున్నారు రా. మీకు కూడా అక్కా చెల్లెలు ఉండి వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలోడు, బస్ ఎక్కినప్పుడు కండక్టర్, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్, కాలేజ్కి వెళ్ళినప్పుడు లెక్చరర్, లైన్ వేస్తుంటే అప్పుడు అర్థం అవుతుంది అనే బాధలు ఏంటో మీకు. ఐఎమ్ ఫీలింగ్ టూ మచ్ టుడే. నీ బాధ నాకు అర్థమైందిరా. మన చెల్లికి ఎవడైనా సైడ్ కొడితే బాధపడతాం నిజమే, అందుకని ఏదో వాడి చెల్లికి సైడ్ కొట్టకూడదు అనుకోవడం అన్యాయంరా. ఇది కరెక్ట్. సైడ్ కొట్టకపోతే ఆడపిల్లలు మనల్ని ఇంకో విధంగా అనుకుంటారా? ముఖ్యంగా ఇదిగో ఇలాంటి జిగిడీలు. నువ్వు కూడానా? అవునరా, మరి ఆ జిగిడీలు ఏం ఫీల్ అవుతారో తెలుసా? ఇంత అందంగా ఉన్న మనల్నే సైట్ కొట్టలేకపోతున్నారు, ఇంకా రేపు లైఫ్ లో ఫైట్ చేసి ఏం సాధిస్తారు అని అనుమాన పడతారు. వయసులో ఉన్న వాళ్ళు కన్ని పిల్లలు కాదురా, పంది పిల్లలు కూడా అందంగానే కనపడతాయి. వయసులో ఉన్నప్పుడు పంది పిల్లే అంత అందంగా ఉంటే కన్ని పిల్లలు ఇంకెంత అందంగా ఉంటారో.
ఓసిన ప్రియమైన కేరళ కొబ్బరి ముక్క ఎంత నీ తోలు చేత్తో పాలు ఎక్కువేసో టీ ఇచ్చుకో. ఒరే నాకు చాలా రోజుల నుంచి చిన్న డౌట్, ఏంట్రా? ఎందుకని ఈ కేరళ బామ్మలు తెల్ల లుంగిలే కట్టుకుంటారు? ఇది 2 in 1 పర్పస్ రా. అంటే అంటే ఈ లుంగిలు పగల పిల్లలు కట్టుకుంటారు రా, రాత్రులు మొగుళ్ళు కట్టుకుంటారు. కేరళలో ఇవన్నీ సహజమే కదా. బాబు ఇది నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడ పెట్టి ఏం ఫిగరం. ఎక్స్క్యూజ్ మీ, Yes. మీ అడ్రస్ 19-24/1B పెద్ద కాపు లేఅవుట్ 8th క్రాస్ స్ట్రీట్ తిరుపతి కదండి? అవును, ఎందుకు? ఏం లేదా, లవ్ లెటర్ రాద్దామనా? అడ్రస్ కరెక్టా కదా అని చెక్ చేసుకుంటున్నాం. పోరా పుచ్చుమొహో, ఫస్ట్ నీ ప్యాంట్ జిప్పేసుకో, తర్వాత లెటర్ ఎద్దు గాని. అయిపోయి కూడా వేసుకోలేదండి. గిఫ్ట్ తండి, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రోయ్ మీరు కూడా మీ నాన్న పర్సు నుంచి ఇసుక? చచ్చా, నీ బర్త్డే కంటే మా బాబు పర్స్ ఎక్కువేటి, అందులో 20 రూపాయలు కూడా ఉండవు. ఏయ్, ఆపండ్రా. ఏయ్. నిజమైన ఫ్రెండ్స్ అంటే మీరేరా? వచ్చే ఆదివారం నా పుట్టినరోజుని తెలుసుకొని వారం రోజుల ముందే ఇన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారంటే యు ఆర్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్ రా. యు ఆర్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్. మరీ అంత లేదులేరా, ఆ? ఏదో మా తాహతకు తగ్గట్టుగా మేము గిఫ్ట్ ఇచ్చుకుంటున్నావురా. రే ఇలాగి ఓపెన్ చేయరా. ఎలా ఉందిరా? ఆ? ఏంట్రా ఇది జైల్ డ్రెస్ ఇచ్చారు? నీ పరిస్థితి చూస్తా ఉంటే వచ్చే వారం నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావు అనిపిస్తుంది. అక్కడ జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అయితే ఒప్పుకోరు, అందుకే ముందు చూపితే అరేంజ్ నెంబర్ కూడా నీకు కలిసి వచ్చింది. 420. రేయ్, ఏంట్రా వేళకాలంగా ఉందా? చచ్చా, దీన్ని ఏలకోలం అనర్రా. ఆ మంగాపురం జిగిడి నీతో చేస్తాను చూడు, అది ఏలకోలం అంటే. రేయ్, ఏంట్రా మీరు అనేది? మరి లేకపోతే ఏంట్రా, రోడ్డు మీద పడుందని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసావు, ట్రీట్మెంట్ ఇప్పించావు, పైగా ఇంటికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసావు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా 15,000 ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నీతో ఆడుకుంటుంది. వీడా జిగిడి బ్యాగ్ చూసి బెండ్ అయిపోయి దానికి సరెండర్ అయిపోయాడు రా. రేయ్, నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఒకసారి ఆనరా. రేయ్, మీ ఇలాగే జిగిడికి బెండ్ అయిపోయి ఉప్మా గాడిని కాదురా, ఈ వాసుగాడు అంటే ఇప్పుడు చూపిస్తాడు రండి. హలో, ఏయ్, మీ నాన్న ఉన్నాడా? ఎవరు? వాసునా? డౌటా? నీ నెంబర్ 223967 అవునా? కావచ్చు. ఇంకో 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఎలాగో 2 నిమిషాల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఈడ్చుకెళ్లారనుకో, ఈ పబ్లిక్ టెలిఫోన్ వాడు మీ ఫ్యామిలీని కన్జ్యూమర్ కోర్టుకు లాగుతాడు. పీసీఓనా? రే, పీసీఓ నుంచి మాట్లాడి నువ్వు చీప్ గార్డ్ అని నిరూపించుకున్నావు. నీ మొహానికి పీసీఓ నుంచి కాకపోతే 5 స్టార్ హోటల్ నుంచి ఫోన్ చేస్తారే, ముందు నీ బాబుకు ఫోన్ ఇవే. విషయం ఏంటి? నీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేను గానీ నాయుడుకు ఫోన్ ఇయ్యి, నా 3,000 రూపాయలు నేను వసూలు చేసుకుంటా. నాయన రమ్మని చెప్పా, న్యాయం అడుగుతాను నేను. అర్థమైందా? ఏంటి జరిగిందంతా చెప్పి నీ 3,000 తీసుకుంటావా? అవును. రే, నువ్వు చేసి చేయడం వల్లే కదరా నాకు యాక్సిడెంట్ అయింది. నువ్వే నాకు 15,000 ఇవ్వాల్సింది పోయి తిరిగి నా దగ్గర 3,000 తీసుకుందాం అనుకుంటున్నావా? చూడు, నిన్ను చేసిన మాట నిజమే, కానీ నీకు యాక్సిడెంట్ అయిన దానికి కారణం నేను కాదు. ముందు మీ నాన్నకి ఫోన్ ఇయ్యి, ఆయనతో నీ మాట్లాడుకుంటా. మా నాన్న ఊళ్ళో లేరు, పని మీద పొరుగురు వెళ్ళారు. పొరుగురు వెళ్ళాడా? ఏ ఊరు? పొరుగురు వెళ్తే ప్రాణాలతో తిరిగి రాడు. నా పేరు చంద్రగిరి చంద్రు, నా గురించి నీకు తెలియదులే. నిన్ను ఏంటమ్మా ఫోన్లో ఎవరు? అదే నాన్న, వాసు కీ, నా ఫ్రెండ్ వాసు. నాన్న? నేను వాసు వాసు అని పిలుస్తాను. కదే వాసు. మీ నాన్న పక్కనే పెట్టుకుని పొరుగురికి వెళ్ళాడంటావా? బాబాయ్, వాళ్ళ నాన్న మోసం చేస్తుంది బాబాయ్. మన బ్యాచ్. కేడి, నీకంటే పెద్ద కేడినే. ఏంటే వాసు, నేను బానే ఉన్నానే, ఈ రోజే డిశ్చార్జ్ అవుతున్నాను. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, నాతో రావే పోయని మాట్లాడుతుందిరా. ఇదొక తల మాట్లాడుతుంది అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్ జగడీలు ఇలాగే మాట్లాడుతున్నారు. అబ్బో, నీ చాలా విషయాలు తెలుసురా. ముందు మీ నాన్నకి ఫోన్ ఇవే. ఇంట్లో అందరూ బానే ఉన్నారే. ముందు మీ నాన్నకి ఫోన్ ఇవే. కాల్ నాయుడు ఇమిడియట్. మై ఫ్రెండ్ వాసు వాంట్ టాక్ సీరియస్. నాయుడు, వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడవయ్యా. నీ కూతుర్ని ఎంత లక్షణంగా పెంచావో తెలుస్తుంది. ఓ అలాగా, అబ్దుల్ కలాం ని మీట్ అవబోతున్నావా? అమ్మా విజి, నేను వెళ్ళి బిల్లు కట్టేసి వస్తానమ్మా. అలాగే నాన్న. అయ్యో, ఆ బట్టతలోడు వెళ్ళిపోతున్నాడు రా. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలకి ఫోన్ దొరికితే చాలు, లోకం మర్చిపోయి మాట్లాడుతూనే ఉంటారు.
ఏ నాయుడు నాయుడు వెళ్ళిపోయాడు రా. అందరు జీడిల నాన్నలాగే దీని నాన్న అమాయకుల్లా ఉన్నాడు రా. అది సపరేట్ గా చెప్పాలా? ఫిగర్ కన్నా ఏ తండ్రి అయినా ఇంతే. రే ఏంట్రా ఓవర్గా సౌండ్ చేస్తున్నారు? 3000 కావాలరా నీకు? 10 పైసలు కూడా ఇవ్వను. నీకు చేతనైంది చేసుకో. మా నాన్న ఊళ్ళో లేరు అంతే. ఊళ్ళో లేరా? ఉసేయ్, నువ్వు ఎప్పుడైతే ఈ మ్యాటర్ మీ నాన్న దగ్గర దాచావో అప్పుడే నువ్వు పెద్ద లాస్కర్ కిల్లార్ కిత్తు అని తెలిసిందే. లాస్కర్ కిలార్ కిత్తా. ఆ. నిన్న ఆపలేం, కష్టం తిట్టి. నేను చెప్పేది బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. రేపు పొద్దున 10 గంటల లోపల నా డబ్బు నా పాకెట్కి వచ్చి చేరాలి. ఎప్పుడు వచ్చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకొని నా నంబర్కి ఫోన్ చేయి. నా నంబర్ 2236615. అర్థమైందా? 10 గంటల లోపల నా డబ్బు నాకు వచ్చి చేరాలి. లేదా 10 గంటల 30 నిమిషాలకి మీ ఇంటికి వచ్చి అందరు చేసేస్తాం. చంద్రగిరి ఆల్సో కమింగ్. మెన్షన్ ఇట్. మెన్షన్డ్. అర్థమైందా? వాడు కూడా వస్తున్నాడు, జాగ్రత్త. అందరు చేసేస్తాం. అందరా అంటే? రేయ్ చెప్పండి రా, అందరంటే ఏంటో. కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా అడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే ఊసు నిన్ని సాగిన ఊహ నీదే